కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసే ఆలోచనే తప్ప ప్రజా సమస్యలు ఈ ప్రభుత్వానికి పట్టవని ఆయన విమర్శించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేస్తుంది అన్నారు. ప్రభుత్వానికి వాళ్ళకి అధికారంతో పాటు దోచుకోవడం రెండు వాళ్ళకి అవసరం. ప్రజల తాలూకా మంచి పరిపాలన చేయాలి, చూడాలి అనే ఆలోచన లేదనిపిస్తుంది. సుమారు 63 మంది కార్పొరేటర్లు ఉంటే దగ్గర 20 మంది కార్పొరేటర్లు వచ్చి డమా కొట్టేశారు. పార్టీకి పట్టలేదు, ఎంతసేపు సింగిల్ పాయింట్ ఎజెండా అనేది అర్థమవుతుంది. కాబట్టి చాలా దురదృష్టకరం. ఈ కూటమి ప్రభుత్వానికి అధికారమే ముఖ్యం తప్ప అది ప్రలోభ పెట్టుకుని అవినీతి కార్యక్రమాలు చేయడమే తప్ప, దోపిడీ చేయడమే తప్ప ప్రజల సంక్షేమం గానీ ప్రజల తాలూకా అభివృద్ధి కానీ వీరికి అక్కర్లేదు అనేది ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. ఈ సంవత్సర కాలంలో వ్యవస్థలన్నీ కూడా స్టాండ్ అయిపోయాయి. ఏ వ్యవస్థ కూడా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం నడుచుకోవట్లేదు. అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం తాలూకా గుప్పిట్లో పెట్టుకుని చట్టాన్ని చుట్టంలో చూసుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. అమ్మ ఆలోచన చేయండి. ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి మా పేరుని ఏ రకంగా మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ముఖ్యమంత్రి ఒక సమావేశం మాట్లాడుతూ ఒక జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడబిడ్డ నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడబిడ్డ మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది పూర్ణ పెట్టాను, ఆ P4 లో చూస్తాను. ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం